నమస్కారం అండి. గొంతు కొంచెం బాగాలేదు నాకు, యాక్చువల్లీ కొంచెం ఫీవర్గా ఉంది. కానీ శర్మ గారు చెప్పినట్టు నన్నేమి కష్టపడి తేవక్కర్లేదని వేటూరు గారి పేరు చెప్తే వచ్చేసామండి. నేను బర్ని గారికి అదే చెప్పాను యాక్చువల్లీ. నేను పరిగెత్తుకుంటూ వచ్చామండి, అలానే వచ్చాను యాక్చువల్లీ. అండ్ కానీ ఇంకోటి అడిషనల్ తెలిసింది ఏంటంటే, ఆయనకి ఈసారి నాకు యాక్చువల్లీ ఎవరికి ఇస్తున్నారో తెలియదు నాకు. తర్వాత వన్ వీక్ బ్యాక్ అది బ్రోషర్లో చూసి అశోక్ జయ గారికి వస్తున్నారంటే ఇంకా ఆనందం. ఎందుకంటే ఆయనకు నాకు ఇంకా చాలా చాలా ఇష్టమైన వ్యక్తి, మాకు కలిసి ట్రావెల్ చేసాం. సో ఆయన వస్తున్నారంటే ఇంకా పరిగెత్తుకు రావాలి. కానీ వేటూరు గారి పేరు చెప్తే వచ్చేస్తాను నేనైతే డెఫినెట్గా. సో అండ్ మీరు వేటు గారి ఫంక్షన్ అంటే నాకు అది మా సొంత ఫంక్షన్ లానే. మీరు కంగ్రాచులేషన్స్ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ప్రకాష్ గారు కానీ మీ ఎన్వైరన్మెంట్ మీరు క్రియేట్ చేసిన మీ స్కూల్స్ కానీ మీరు నాకు చూపించారు. మీరు మీ టూర్ ఇచ్చారు కదా, దాంట్లో మీ ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్ ఏదో డబ్బుల కోసం లేకపోతే ఏదో చేస్తున్నామని ప్రతిష్ట కోసం సంథింగ్ మాకు పెద్ద ఆర్గనైజేషన్ ఉందని చెప్పుకోవడానికి కాదు, ఒక చిన్న పర్పస్ తోటి ట్రెమెండస్ గా ఒక వేరే యాంగిల్ తోటి వాళ్ళ పిల్లలు జస్ట్ చదువులే కాదు వేరే అన్నీ ఉండాలి అని మీ సాహితీ అభిలాష వాళ్ళకి కొంచెం రబ్ అవుతుందని మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం. అంటే ఇట్స్ రేరిటీ దీస్ డేస్. కనిపించట్లేదు మనకి, చాలా మంది చాలా స్కూల్స్కి వెళ్తున్నా కానీ ఇలాంటివి కనిపించట్లేదు. మీరు కంటిన్యూ చేయండి సార్, చాలా 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 మంచి విషయం. అండ్ అందులో వేటూరు గారికి వేయడం ఇంకా అది నా పర్సనల్, సో ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదు బేసిక్గా. సో అండ్ శర్మ గారి నాకు నేను కలిసాం వేటూరు గారి ఇంట్లో అంటే సడన్ గుర్తొచ్చింది నాకు. ఆ రోజు అనుకున్నాను సార్ మీరు ఆయన తమ్ముడేమో అనుకున్నాను నేను సార్. కజిన్ దగ్గర పోలికలు ఉంటాయి సార్, ఇందాక ఆయన కూడా అన్నారు. గొప్ప ఫంక్షన్ సార్, గొప్ప ఇనిషియేటివ్ ఆయన బర్త్డేకి నేను రావడం. అండ్ సుద్దాల అశోక్ జయ గురించి గారు అంటే కంగ్రాచులేషన్స్ అండి. మీరు అంటే ఈ అవార్డుకి అర్హులు అనే దానికి అంటే మీకే అవార్డుకి అందం మీకు రావడం. మీలో ఆయనలో ఒక జానపదం ఉంటుంది, ఒక విప్లవం ఉంటుంది, ఒక రొమాన్స్ ఉంటుంది, అంటే ప్రేమతత్వం ఉంటుంది. సో ఆయన మనిషి లాంటి వాడే, హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. ఫుల్ఫిల్ ఆయన చూస్తే చాలా అంటే ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, కంటెంట్మెంట్, చాలా హ్యాపీగా ఉంటారు సార్ మీరు. అదే మీ కవిత్వంలో వస్తుందేమో. నాకు చాలా ఇష్టమైన పాట ఉసిరామన పాట. నేను దాసనారాయణ రావుకి చాలాసార్లు చెప్పాను, సార్ ఏంటి సార్ మీరు ఈ టైంలో మీరు ఇంత చేంజ్ చేయడానికి ఆయనే కారణం అని నాకు అనిపిస్తుంది. డైరెక్టర్స్ మేము యాక్చువల్లీ నేను క్రియేటివ్ అనుకోను. చాలా మంది డైరెక్టర్స్ అంటే బాపు లాంటి గొప్ప మహానుభావులు కాకపోతే డైరెక్టర్స్ మేము వి పుట్ టుగెదర్ అంటే అందరినీ కలిపి అన్ని శాఖల్ని కలిపి ఒక కథని ఎవరో కథ ఇస్తే దాన్ని కలిపి ఇలాంటి మహానుభావుల ద్వారా ఒక సినిమా అవుతుంది. అలాంటి వ్యక్తులు మీరు మీ ఫిదాలో కూడా మీ పాత్ర అలాంటిది. అండ్ వేటూరి గారు అయితే నేను ఇంకా నేను వేటూరి గారు నుంచి వెళ్ళిపోతాను. ఆయన నాకు ఇంకా అంటే నాకు ప్రాణం అంటాం కదండి, నా అవసరం నా సినిమా అంటే ఇంకా అంతకంటే ఏం లేదు. ఆయన గురించి మాట్లాడితే నేను ఇక్కడ ఏడుస్తా ఉంటే నేను కూర్చుని పోవాల్సి వస్తుంది. సో అందుకే నేను అవాయిడ్ చేస్తున్నాను ఆయన గురించి మాట్లాడి. ఎన్ని రోజులైనా ఇంకా నాకు నా సినిమా పూర్తి అవ్వలేదు. ఆయన వెళ్తే నాకు ఇంకా ఉంటుంది అన్నమాట బేసిక్గా. అంటే ఇంకా ఐ కుడెంట్ ఫైండ్ సంబడి ఎల్స్. సో చిన్నపిల్లలకి నాకు ఎలా తెలుసు వేటూరు గారు అంటే, నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు అడవిరాముడు వచ్చినట్టుంది. మీరు కొంచెం వినండి మీరు పిల్లలు. అడవిరాముడు టైంలో మాకు ఒక తెలుగు సార్ ఉండేవాడు, చాలా గొప్ప తెలుగు సార్. మాకెవరో ఇంట్లో మా పెద్దోళ్ళు ఇదంటే ఏంట్రా పారేసుకున్నానని తెలుగు సాహిత్యాన్ని ఇదైతే భ్రష్టు పట్టిస్తున్నారని తిట్టేవాళ్ళు ఉన్నారు. అది ఎందుకంటే అది చేంజ్ చేసిన పాట. అదే టైంలో నేను క్లాస్లో ఏదో అన్నాను సార్ తోటి. ఆయన అన్నాడు, అరే నీకు అది తెలియదు ఆయన సంగతి, అటు పక్కనే ఇంకో పాట ఉంటుంది, తుళ్ళి తుళ్ళి నిన్న మొన్న తూనీగెళ్ళి ఎగిరిన చిన్నదానికి వచ్చింది కళ పెళ్లి కళ అని ఇంకో పాట ఉంటుంది. అది అద్భుతమైన సాహిత్యం అన్నమాట. సో ఆయన ఏదైనా రాయగలడు, ఏటైనా రాయగలడు. నేను 4వ తరగతిలో 5th క్లాస్లోనే చెప్పాను నాకు. అప్పటి నుంచి నాకు వేటూరు గారు అనేవాడిని. ప్రతి పాట తెలుసు నాకు. ఆయన జస్ట్ చెప్తే ఒక లైన్ చెప్తే ఆయన పాట వచ్చేసేది. అదే ఎక్స్పీరియన్స్ నాకు. ఆనంద్ కోసం వెళ్ళాను నేను, ఎక్కడో రాశాను కూడా పత్రికలో. వెళ్ళినప్పుడు ఆయన చాలా సిక్గా ఉన్నాడు యాక్చువల్లీ, చాలా కాళ్ళకి ప్రాబ్లం వచ్చి పడుకుని ఉన్నాడు. నేను వెళ్ళాను, అది ధర్మతేజ గారు తీసుకెళ్లారు.
అప్పుడు నేను తీసుకెళ్ళి నా ఆనంద్ నా స్టోరీ అని 2 గంటలు ఇలా ఒక పావు గంట చెప్పేసరికి ఆయనకి సరిపోతుంది. అది ఏంటి ఏమైనా తీస్తారా లేరా అన్నట్టు చూసాడు ఆయన. నాకు భయం వేసింది. ఇంకో టీ తాగుతాను అన్నాడు. ఒక టీ తాగాను. ఇంకో అరగంట చెప్తా ఉన్నాను ఆనంద్ గురించి. ఆనంద్ 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 ఇది అది రూప ఆనంద్ ఏదో చెప్తా ఉన్నాను అనమాట. ఈ పాటలు ఇలా వస్తాయి. ఇంకో టీ తాగుతారా అన్నాడు. ఇంకో టీ తాగాను. ఇంకా ఆయనకి ఇంకా భోజనం టైం అయినట్టుంది, ఇంకా వెళ్ళిపోతాను అన్నట్టు చూస్తే, మీరు చెప్పినవన్నీ ఒక పేపర్ మీద రాసిచ్చేయండి బాబు అన్నాడు. నాకు చాలా అనుమానం వచ్చింది అనమాట. ఈయనకి రాసిస్తే ఆ ధర్మతేజ గారు ఎవరితో రాయించేస్తాడేమో, ఈయన ఇంకా అసలే ఇంట్రెస్ట్ వెళ్ళాడు. 2 రోజుల తర్వాత నాకు ఒకసారి రండి అన్నాడు రాసామని. అది చూస్తే అది ఫస్ట్ ఆనంద్లో నాకు పాట అదేంటి యమునా తీరం. అందులో నేను జస్ట్ షీ లివ్స్ ఫర్ ద మూమెంట్ ఏదో చెప్పాను అనమాట. ప్రాప్తం అనుకో ఈ క్షణమే బ్రతుకులాగా. అది అంటే అంతకంటే మంచి వాడినా కానీ సార్ భలే రాశాడు సార్. యమునా తీరం రాశాడు సార్. ఈ మోడర్న్ పద్మారావు నగర్లోనే ఇక్కడ సికింద్రాబాద్ లో అవుతుంది స్టోరీ. యమునా తీరం ఏంటి సార్ అనమాట. యమునా తీరం అన్న పాట డెఫినెట్ హిట్, ఇది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, నేను నా మాటిని బాబు అన్నాడు. అంతే, అది అలానే వెళ్ళింది యాక్చువల్లీ. అలా ఎన్నో అది అసలు ప్రతి అది ఆయనతో జర్నీ. నాకు చిన్న పిల్లోడు చిన్న అంటే నాకు ఇంకా తండ్రి అంటే నాకు సినిమాల్లో నాకు తండ్రి అంటాడు. అంటే నా సినిమాలో కానీ ఆయన నాకు కుడి భుజం అనమాట. ఆయన లేకపోతే యాక్చువల్లీ నా సినిమాలో అంత పేరు రావాల్సిన పని లేదు యాక్చువల్లీ. అంత స్థానం ఉంది వేటూరు గారు నా సినిమాల్లో. గోదావరి అయితే అసలు ఇంకో లెవెల్ అనమాట. గోదావరి ఆయనకి నన్ను గోదావరి తీసుకెళ్ళి రాయిద్దాం అనుకున్నాడు. నేను కూడా సార్ వెళ్దాం సార్ అనుకున్నా కానీ రాలేకపోయాను. నేను తీసుకెళ్ళలేకపోయాను. సో అందులో అది నాకు చెప్తున్నాడు, అది రామచక్కని సీతకి అని అద్భుతమైన పాట. నేను మామూలుగా ఏదో ట్యూన్ ఏదో అనుకుని రాధాకృష్ణ తీసుకొస్తే, సార్ ఇది చాలా మెమరబుల్ గా మరుపురాని విధంగా ఉండాలి సార్, రాముడి మీద సీత మీద రాశారు కానీ అందరూ పాడుకోవాలి, అందరు అమ్మాయిలు పాడుకోవాలి, ఇంకా అసలు ప్రతి ఏదైనా ఫంక్షన్ జరిగితే ఆ పాట అనేది రావాలి, అట్లాంటిది రాయండి బాగుంది సార్ అన్నమాట. ఆయన చూసి కథ విన్నాడు అనమాట. కథ వింటా ఉంటాడు, వింటున్నాడో లేదో కూడా తెలియదు యాక్చువల్లీ. మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత పిలిచాడు. అది అప్పుడు ఉడత వీపును వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే ఎత్తకెరడా సీత జడను తాళికెట్టే వేళలో అని సార్ నేను అంతకంటే అంటే దండాలు పెట్టి అట్లా అంటూ కాదు. నాకు ఏడుపు వస్తుంది సినిమా. ఆయన ముందే ఏడ్చాను యాక్చువల్లీ. సార్ ఇది నిలిచిపోతుంది సార్, కరెక్ట్ చెప్పారు. అలానే నా ప్రతి పాటలో అంటే ఆయన నాకు రాసిన ప్రతి పాటలో ఏదో ఒక చమక్ ఉంటుంది అనమాట. ఆనందంలో గసగసాల కౌగిలి ఇంత గుసగుసల్లో మారుతామంటే, గసగసాలంటే ఏంటి సార్ అందరూ అడుగుతా ఉన్నారు నాకు. అప్పటికే నేను వేటూరు ఇంకా రాస్తే నేనేం క్వశ్చన్ చేయను అనమాట, ఇంక తీసుకోవడం బేసిక్గా. సో ఏంటి సార్ గసగసాలంటే నవ్వాడు ఆయన. నువ్వు పట్టుకున్నావా అడిగావా అని. ఏం పెద్ద ఏం లేదు, గసగసాలన్నీ దగ్గరికి వస్తాయి, మా ఆవిడ ఇట్లా చూస్తుంటే చూశాను అనమాట. అంతే అన్నాడు. అంటే ఆయన పెద్ద ఆయన అట్లా రాస్తే అంతే. ఇంకా అప్పుడే ఆ టైంలోనే అనుకుంటా, ఆనంద్ టైంలోనే అమలాపురం రాశాడు. ఆయన చాలా సిక్గా ఉన్నాడు కానీ ఎందుకో అన్నాడు, నేను ఒకటి వదులుతున్నాను, దీని తర్వాత ఇంకా నువ్వు నా పేరు ఇల్లు అన్నాడు. నాతో అలా ముచ్చటిస్తూ ఉన్నాడు అనమాట. అదే అమలాపురం, అది బీభత్సమైన హిట్ అయింది. అది ఒక పక్కన అది రాశాడు, ఒక పక్కన ఆనంద్ రాశాడు అనమాట. ఇంకా లీడర్ కూడా బేసిక్గా ఆయన గాంధీజీ అంటే చాలా ఇష్టం ఆయనకి యాక్చువల్లీ. చాలా కబుర్లు చెప్పేవాడు గాంధీ గారి గురించి. మనకి ఈ మధ్య పిల్లలకి అంటే పిల్లలు పెద్దవాళ్ళకి కూడా గాంధీ అంటే ఏంటో అనుకుంటున్నారు యాక్చువల్లీ. ఆయన అంటే కొంచెం చదవండి వీలైతే గాంధీ గారి గురించి. ఆయన మాటలు అసలు అంత ఇష్టం ఆయనకి అనమాట. ఇంకా లీడర్ ఇంకేం చెప్పాలి మీకు. జస్ట్ జనరల్ పిల్లలుగా కూడా మీకు ఇప్పుడు యాక్చువల్లీ కవిత్వం చదివే అలవాటు కష్టమైనా కానీ అట్లీస్ట్ పాటలు రేడియోలో ఆల్ ఇండియా రేడియో పెట్టుకుని పాటలు అనండి. ఇప్పుడు ఈ మధ్య ఎంత ఆల్ ఇండియా రేడియో ఎలాంటి పాటలు వేస్తున్నాడో కానీ, వేటూరు పాటలు ఎవరి పాటలైనా సరే ఆ పాటలు వింటా ఉంటే కొంచెం ఆ పదాలు పట్టుకోండి. నేను కూడా అదే చేశాను. అంటే మీరు ఏమైనా రాయాలన్నా, మీరు ఏమైనా సాహిత్యం రాయాలన్నా, వినాలన్నా, సినిమాలు తీయాలన్నా, ఏదన్నా సాహిత్యం మీద గ్రిప్ ఉండాలి, తెలుగు మీద గ్రిప్ ఉండాలి. పాటలన్నా వినండి పిల్లలు మీకే. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్స్.